నాణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ప్రాచీన కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర అధ్యయనంలో నాణాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. సామాన్య శక పూర్వం సుమారు 6వ శతాబ్దం నుండి నాణాలు చలామణిలో ఉన్నాయి. నాణాల ద్వారా వ్యాపార వాణిజ్యాలు, సామాజిక అవసరాలు, సంస్కృతి సంప్రదాయాలు మొదలైన అంశాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు, నాణాలపై గల అక్షరాల ద్వారా భాషలు ఏర్పడిన విధానాలను, ఆ భాషల్లో వచ్చిన మార్పుల్ని గుర్తించవచ్చు. వాటిపై గల బొమ్మల పట్ల ఆయా కాలాల చారిత్రాత్మక వ్యక్తులు, ఘటనల గురించి అమూల్యమైన వివరాలను అర్థం చేసుకోవచ్చు. లోహాలను వాడి నాణాలను తయారు చేయడం అనేది 5000 సంవత్సరాల క్రితమే మొదలైంది. పూర్వపు మెసొపొటేమియా, ఈజిప్ట్ మొదలైన ప్రాంతాల్లో తొలితరపు నాణాలు దొరికాయి. ఇవి లోహపు కడ్డీలు, ఉంగరాల ఆకారాల్లో ఉండేవి. ఆపై సాధారణ శక పూర్వం 6వ శతాబ్దంలో గ్రీకులు నాణాలకు ఖచ్చితమైన ఆకారాన్నిచ్చారు. అంతేకాదు, బంగారం, వెండి, ఇత్తడి వంటి విలువైన లోహాలతో నాణాలను తయారు చేయడం వీరే ప్రారంభించారు. వాటిపై అందమైన చిత్రాలను, అధికారిక చిహ్నాలను ముద్రించారు. ఆ తరువాత వచ్చిన రోమన్లు కూడా గ్రీకు విధానాన్నే అనుకరించారు. మన దేశపు ప్రాచీన నాణాలు ఎన్నో చారిత్రక విశేషాలను తెలుపుతాయి. భారతదేశపు నాణాలకు సుమారు 2600 సంవత్సరాల చరిత్ర ఉంది. తొలి రోజుల్లో రంధ్రాలు కలిగిన నాణాలను వాడేవారు. ఇవి వెండి లేదా రాగితో తయారు చేసేవారు. మహాజానపదాలలో ఈ రకపు నాణాలను ఎక్కువగా వాడేవారు. ఈ నాణాలపై గల గుర్తుల సహాయంతో నాణెం బరువును, విలువను తెలుసుకునేవారు. వీటిని విద్యాంక నాణాలు అంటారు. సాధారణ శక పూర్వం 322 నుండి 185 వరకు పాలించిన మౌర్యుల కాలంలో వెండి, రాగి నాణాలు చలామణిలో ఉండేవి. వీటిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపితో పాటు గ్రీకు భాషలో రాసిన రాతలు ఉండేవి. సింహం, ఏనుగు, ఎద్దు వంటి జంతువుల బొమ్మలు ఉండేవి. అలానే మతపరమైన, సంస్కృతిపరమైన చిహ్నాలు కూడా ఉండేవి. వారి తరువాత భారతదేశాన్ని పాలించిన కుషానులు మొదటిసారిగా బంగారు నాణాలను విడుదల చేశారు. 4-6 శతాబ్దాల మధ్య పాలించిన గుప్తుల కాలంలో నాణాల తయారీకి స్వర్ణయుగంగా భావిస్తారు. గుప్తుల నాణాలపై దేవతలతో పాటు పాలకుల చిత్రాలను ముద్రించడం జరిగింది. అలానే చిత్ర విచిత్రమైన ఆకృతులను కూడా ముద్రించేవారు. 6 నుండి 16వ శతాబ్దాల మధ్య కాలంలో సామ్రాజ్యాలను స్థాపించిన చోళులు, చాళుక్యులు, విజయనగర చక్రవర్తులు వివిధ రకాలైన నాణాలను జారీ చేశారు. అలానే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు, మొఘలులు నాణాలను ముద్రించారు. ఈ నాణాలను బంగారు, వెండి, రాగి లోహాలతో చేసేవారు. వినూత్నమైన ఆకృతుల్ని చిత్రించేవారు. అలానే పాలకుల, దేవతల పేర్లను వాటిపై రాసేవారు. 17వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు 20వ శతాబ్దంలో విడుదల చేసేంత వరకు వివిధ రకాల నాణాలను విడుదల చేశారు. ముఖ్యంగా ఈనాడు మనం వాడుతున్న రూపాయి మారక ద్రవ్యాన్ని మొదటగా అమల్లోకి తెచ్చింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే. స్వాతంత్ర్యం తరువాత కూడా భారతదేశం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రూపాయినే కొనసాగించింది. 1935లో స్థాపించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం నాణాలు, కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. ఆధునిక కాలానికి చెందిన నాణాలు కూడా ఆధునిక చరిత్రను తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు నాణాల విభాగంలోకి ప్రవేశించబోతున్నారు. ఇక్కడ అందమైన, అపూర్వమైన నాణాలను చూడబోతున్నారు. ఈ నాణాలన్నీ శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించినవే. వీటి సహాయంతో చరిత్రను, చారిత్రక ఘట్టాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారు. మరెందుకు ఆలస్యం? అద్భుతమైన నాణాల ప్రపంచంలోకి అడుగు పెట్టండి.